హిందువుల దగ్గర డబ్బులు ఎట్లా దోచుకుంటున్నారో చూడండి. నేను ఒక్కని తెలంగాణ వాడినని, వీళ్ళందరూ ఆంధ్ర వాళ్ళు, అందుకే నన్ను టార్గెట్ చేస్తున్నారు. వీళ్ళలాగా ఫోన్పే జీపేలు పెట్టుకోను కాబట్టి. వీళ్ళ ఫార్మాట్లో లేకపోతే ప్రతి ఒక్కరిని టార్గెటే చేస్తారు. వీళ్ళు డబ్బులు ఎట్లా వసూలు చేస్తున్నారో చూడండి. ఇప్పుడు నేను ఒక చిన్న అనౌన్స్మెంట్ చేయబోతున్నానండి. నేను ఇప్పటికే చాలా బుక్స్కి ఖర్చు పెట్టినట్టు మీ అందరికీ కూడా ఆల్రెడీ నా వీడియోస్లో చెప్పాను. దాదాపుగా 7-8 లక్షలు అనేది నేను ఖర్చు పెట్టాను. నాకు ఇంకా బుక్స్ ఇప్పుడు కావాల్సిందండి. వాటిని చదవాల్సిన అవసరం ఉంది. మరీ ముఖ్యంగా పురాణాలు అనేవి అవసరం ఉంది. అవి ఇంగ్లీష్లో దొరుకుతున్నాయి. మోతీలాల్ భండార్కర్ అనేవి దాదాపుగా ఒక 18 పురాణాలు కూడా దొరుకుతున్నాయండి. దాని తాలూకు స్క్రీన్ షాట్ అనేది నేను మీకు ఇక్కడ పెడతాను. ఇవి మొత్తం 18 పురాణాలు కూడా దాదాపుగా ఒక 83,000 వరకు అయ్యేటట్టుంది. అంతేకాకుండా వాటిని కొరియర్ ఛార్జెస్ ఒక 14,000 అయ్యేటట్టుంది. సో ఇదంతా కలుపుకుంటే ఒక 1,00,000 రూపాయల వరకు అయ్యేటట్టుందండి. ఇవి కాకుండా ఒక 6,000 ధర్మశాస్త్రాలు కూడా ఉన్నాయి. సో దీనికి నేను ఫండ్ రైజింగ్ చేద్దాం అనుకుంటున్నానండి. దయచేసి ఇదంతా కూడా ఎవరైనా కొని నాకు ఇచ్చేసినా కూడా సంతోషమే. లేదా మీరు కాస్త కోస్తా వేసుకొని ఒక 1,00,000 రూపాయల వరకు కూడా నాకు సహాయం చేయగలిగితే ఈ పురాణాలు అనేవి నేను తీసుకొని వీటిని మన ధర్మ పరిరక్షణలో నేను వాడతానండి. ఇప్పుడు చాలామందికి ఏంటంటే వాళ్ళకి అంటే ఇప్పుడు పాస్టర్స్ కానీ లేకపోతే మహమ్మదీయుల సైడ్ నుంచి కానీ వేదాల గురించి కానీ ఉపనిషత్తుల గురించి కానీ అది హై లెవెల్ ఫిలాసఫీ ఉంటుంది. భగవద్గీత కానీ అవి టచ్ చేయరండి. వీళ్ళు జనరల్గా టచ్ చేసేది ఏంటంటే ఈ పురాణాలే. ఈ పురాణాల్లో బ్రహ్మ సరస్వతిని ఎందుకు పెళ్లి చేసుకున్నాడు, లేకపోతే శివుడు అలా చేశాడు, విష్ణువు ఎవరినో రేప్ చేశాడు, ఇలా రకరకాలుగా చెప్తారు. దురదృష్టవశాత్తు అన్నీ కూడా రోడ్డు పక్కన రైల్వే స్టేషన్లోన అమ్మే ఆ చవక బారు పురాణాలే దొరుకుతున్నాయి తప్ప అథెంటిక్గా మనకి సాంస్క్రిట్ దాని నుంచి ట్రాన్స్లేషన్ ఉన్న బుక్స్ ఏవి కూడా తెలుగులో దొరకట్లేదండి. చాలా వరకు కాకతీయ వాళ్ళు కొన్ని ఉన్నా కూడా అన్నీ దొరకట్లేదు. ఇప్పుడు పద్మపురాణం లేకపోతే స్కంద పురాణం అనేవి అలాంటివి కూడా దొరకట్లేదు. ఈ మోతీలాల్ భండార్కర్లో పద్మపురాణమే 10 వాల్యూమ్స్ ఉన్నాయి. ఈ స్కంద పురాణం దాదాపుగా 20 వాల్యూమ్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకి అంటే అథెంటిక్గా అవైలబుల్ ఉన్నాయి. సో ఇవి తీసుకొని చదివితే తప్ప వాళ్ళకి సరైన ఆన్సర్స్ అనేవి మనం ఇవ్వలేమండి. దురదృష్టవశాత్తు ఇవేవి తెలుగులో దొరకట్లేదు కనుక నేను ఇంగ్లీష్ కొనాల్సి వస్తుంది. దయచేసి నాకు ఆర్థిక సహాయం చేసి మన ధర్మ పరిరక్షణకి పెద్దలంతా కూడా సహాయపడతారని ఆశిస్తూ అందరికీ కూడా ధన్యవాదాలండి. జై శ్రీరామ్. 7-8 లక్షలు పెట్టి బుక్కులు కొన్నాడంట. చాలాసార్లు వీడియోలో చెప్పిండంట. వీడియోలో చెప్పడం ఎందుకు? 7-8 లక్షలు పెట్టి బుక్కులు కొన్నప్పుడు చూపెట్టాలి కదా. మీరు కూడా ఎట్లా నమ్ముతారు వాడు చెప్పిన ప్రతి మాట? ఇప్పుడు హిందుత్వాన్ని రిప్రజెంట్ చేయాలి అంటే పురాణాలు కావాలి కాబట్టి ఆథెంటిక్ పురాణాలు కొనాలంటే 1,00,000 రూపాయలు అవుతుంది. 1,00,000 రూపాయలు కొనడానికి సహాయం చేయండి అంటుండు. సనాతన ధర్మాన్ని రిప్రజెంట్ చేయాలి అని అంటే ఫస్ట్ కొనాల్సిందే పురాణాలు. శృతి స్మృతి పురాణం ప్రమాణం, దాని తర్వాత శిష్టాచారం అని చెప్పి శృంగేరి జగద్గురువులే చెప్పారు. సో శృతి స్మృతి పురాణం ఇవి కొనకుండా 7-8 లక్షలు దేనికి ఖర్చు పెట్టిండో అడగండి. 7-8 లక్షలు పెట్టి బుక్కులు కొన్నాడంటే ఒక పెద్ద లైబ్రరీ క్రియేట్ చేయొచ్చు. లేదుగా చూపెట్టాడు. ఎందుకంటే వాడు అసలు ఖర్చు పెడితే కదా. చేసేది సాఫ్ట్వేర్ జాబో ఏమో అనుకుంటా. మళ్ళీ ఎందుకు జనాలని డబ్బులు అడుక్కోవడం? నేను ఇంటీరియర్ డిజైనర్నే. నాకు 40-50 వేలు పెడితే పురాణాలు ఇవన్నీ దొరికినాయి. మల్టిపుల్ భాషలతో పాటు కూడా దొరికినాయి. నీకెందుకు 8 లక్షలు 9 లక్షలు ఖర్చు అవుతున్నాయో లెక్క చూపెట్టు. ఈ కరుణాకర్ సుగ్గున కూడా ఆ 2 కోట్లు అదేదో చెప్పావు కదా, అది కేసు సాల్వ్ అయిపోయింది అన్నావు. కేసు సాల్వ్ అవుతే జడ్జిమెంట్ కాపీ ఇస్తుంది. జడ్జిమెంట్ కాపీ తీసి వీడియో చేయి. ఇంకా లలిత్ కుమార్, భారత్ వర్ష, రంగురాల్ అతని దగ్గర 60 లక్షలు డిమాండ్ చేసిన అవి సోషల్ మీడియాలో ఇప్పటికి కూడా ఉన్నాయి. డబ్బులు ఇస్తున్నట్టు లేకపోతే మా దగ్గర డబ్బులు టాపిక్ మాట్లాడినట్టు ఏమన్నా వీడియోలో ఉందా? సార్ 60 లక్షలు ఏంటి, 40 లక్షలు ఏంటి, కొద్దిగా అవుతుంది. వీడియోస్ మా వీడియోస్ ఉండదు. మీ వ్యాపారం మీరు, మా వ్యాపారం 3వ తారీఖున 15 లక్షల రూపాయలు ఇస్తున్నాను. ఒక రోజు అటు ఇటుగా ముందే ఇవ్వచ్చు కూడా. వారిది ఏమి దువ్వాడ శివప్రసాద్ గారిది ఏమాత్రం మళ్ళీ బాధితులు కూడా ఉండదు. మళ్ళీ వీడియో ఏముందో తీసేయాలి. మళ్ళీ సెటిల్మెంట్ కానీ మళ్ళీ ఆయన ఫోన్ చేసి మళ్ళీ డబ్బుల విషయం కానీ మీరు పోలీస్ సార్ వినాలి చెప్పిన మాట. మేము తీసుకెళ్తాం కదా, కూర్చోండి. మీరు పెట్టినప్పుడు వింటే బాగుంటుంది. మీరు మాకు కోఆపరేట్ చేస్తే మీరు కోఆపరేట్ చేస్తారు. కూర్చోండి సార్. నా బండి తీసుకున్నాను. నేను నడుస్తానండి. దాని గురించి
కోర్టు ఎప్పుడో క్లీన్ చిట్ ఇచ్చింది అన్నాడు. కోర్టు క్లీన్ చిట్ ఇస్తే జడ్జిమెంట్ కాపీ పెట్టు, అప్పుడు అర్థమవుతుంది మీరు లోపల కాంప్రమైజ్ అయ్యారా డబ్బులు తీసుకొని, లేకపోతే నిజంగా కోర్టు క్లీన్ చిట్ ఇచ్చిందా, మీరు నిజంగా పతివ్రతలు అని చెప్పి అర్థమవుతుంది జనాలకి. వీళ్ళు మస్తు చెప్తారు వీడియోలలో కోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది, కేసు సాల్వ్ అయిందని, కానీ ఇప్పుడు జడ్జిమెంట్ కాపీలు పెట్టరు. ప్రూఫ్లు పెట్టకుండా మీరు కూడా గుడ్డిగా నమ్ముతున్నారు వీళ్ళు ఏదో సనాతన ధర్మాన్ని మోస్తున్నారని చెప్పి. ఇప్పుడు ఈ భాస్కర్ కిల్లిగాడు పురాణాలు కొనాలి, ₹1,00,000 ఇవ్వండి అనే బదులు ఈ లలిత్ కుమార్ వీడియోస్లో, కరుణాకర్ సుగ్న వీడియోస్లో మీకు షెల్ఫ్లలో బుక్కులు అంతగానం కనిపిస్తాయి కదా, భారతవర్ష గాడి వెనక కూడా కనిపిస్తాయి మీకు. వీళ్ళు ఎప్పుడన్నా బైబిల్ని పట్టుకుంటారు తప్ప పురాణ ఇతిహాసాలను పట్టుకొని ఒక గంట సేపు వీడియో చేసిరా, చేయలే. మరి అట్లాంటప్పుడు అరే నీ దగ్గర అన్ని బుక్కులు ఉంటాయి కదా, నేను దీనికి సమాధానం చెప్పాలి, క్రిస్టియన్స్కి దిమ్మ తిరిగిపోవాలి, వాళ్ళు ఇంకోసారి ఈ మాట మాట్లాడొద్దు, నాకు ఈ బుక్ ఇవ్వ అంటే వాడు ఇవ్వడా? ఇస్తారు. వాళ్ళు ఏమన్నా అధ్యయనం చేస్తురా? నిన్న చెప్పినట్టు వేదో నిత్యం అధీయతాం తదుదితం కర్మ స్వనుష్ఠీయతాం అని, వేదంలో చెప్పిన ధర్మాన్ని అధ్యయనం చేసి వేదంలో చెప్పిన ధర్మంలో ఉన్న కర్మని అనుష్ఠానంలో పెట్టి వీళ్ళేమన్నా బ్రతుకుతున్నారా? ఒక బైబిల్ని పట్టుకొని బ్రతుకుతున్నారు తప్ప. మరి వాళ్ళ దగ్గర తీసుకోరా బుక్కులు, జనాలని ₹1,00,000 అడిగే బదులు. లేకపోతే సాఫ్ట్వేర్ జాబే అంట కానీ ఇది, నీ శాలరీలో నుంచి నెలకి 10,000 5,000 వేసి కొనుక్కో మెల్లిమెల్లిగా బుక్కులు. ఒకటేసారి కొనుక్కొని నీ లైబ్రరీలో యాడ్ చేయాల్సిన అవసరం లేదు కదా, ఆ లైబ్రరీ కూడా చూపెట్టు. క్రిస్టియన్ పాస్టర్తో నువ్వు భారత్ మాత అని నోరు తుల్లి తిట్టినా సరే ఏమనమని వాయిస్ నోట్ ఒకటి పెడితే, ముఖాముఖిగా కలిసినప్పుడు అంత కక్షలు పగలు నాకేం ఉండవు. మామూలుగా నేను ఒక మనిషిగానే చూస్తాను. అందులో ఇప్పుడు అలాగే ఉందామండి, నేనేమన్నా అలాగే ఉందాం, అలాగే ఉంది. ఇందులో మనం ఏమి వెనక తగ్గద్దు. మనం వ్యక్తిత్వాన్ని చంపుకోదు, ఆత్మాభిమానాన్ని చంపుకోవద్దు. సబ్జెక్ట్ పరంగా మనం మన స్టాండర్డ్ మనం మెయింటైన్ చేస్తాం. కలుసుకున్నట్టుగా మాట్లాడుతూ ఫ్రెండ్లీ వాతావరణంలో ఇది ఒకటి ఆలోచించండి, చాలా ప్లస్ అవుద్ది మనకి. అలాగే చేద్దాం. అంటే నేనేది ఏంటంటే, ఒకవేళ మీరేమన్నా కొంచెం తుల్లి జారి మాట్లాడినా కూడా లీగల్ యాక్షన్ తీసుకుందాం, మేమే కేసులు పెడతామని నేను ఆ యాంగిల్ నేను ఆలోచించినట్లు. అప్పుడు భరతమాతను మీరు అట్లా అన్నప్పుడు కూడా కేసులు పెట్టనని చెప్పి నేను చెప్పిన వాళ్ళు సొంతకి వాళ్ళు కాదు వేరే. ఇప్పుడు ఈ విషయంలో కూడా మీకు ఇప్పుడు ఈ విషయంలో నేను స్క్రీన్ షాట్లు పెడతాను ఆధారాలు. నా దగ్గర ఉన్న రామాయణం సంస్కృతం ఇది నేను 4 years బ్యాకే నేనే పెట్టినా అని గొప్పలు చెప్పుకున్నావు. సిగ్గుశరం ఉండాలి. ఒకడు నమ్మి నీతో కాల్ మాట్లాడితే తీసి బయట పెట్టి పబ్లిక్ చేసి వాడిని టార్గెట్ చేసి కూడా డబ్బులు సంపాదించుకుంటున్నావు అంటే సరే. ఆ క్రిస్టియన్ పాస్టర్తో మాట్లాడింది నువ్వే బయట పెట్టినావు అనుకో, మరి డిఎస్పీకి కూడా ఇంట్రెస్ట్ ఉందేమో ఆ అమ్మాయి మీద, వస్తా అంటే రమ్మని చెప్పినా అన్నావు. దీని కంటెక్స్ట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయి, దీని కాల్ రికార్డ్ కూడా మొత్తం బయట పెట్టు. నేనేంది ఇట్లా డిఎస్పీ ఎందుకు వస్తున్నాడు అని అంటే, డిఎస్పీ కూడా ఇంట్రెస్ట్ ఉన్నట్టుందిలే బెస్తర్ మీద, ఒకవేళ వస్తే వస్తాడు ఆయన ఇష్టం అని అన్నాను. ఇప్పుడు భాస్కర్ కిల్లి గాంధీ నువ్వే కదరా సెట్ చేస్తా అన్నావు అని వీడు, నేనేడా సెట్ చేస్తానరా నీకు అనిపించా అని అతను. చేశానని నువ్వు నాకు ఎలా చెప్తున్నావు, ఎలా బండలేస్తున్నావు? నువ్వు అక్కడ సెట్ చేయాలని చూసి ఇప్పుడు నువ్వు నామే సెట్ చేయాలని చూడటం నీకు మైండ్ పోయిందా? నేను సెట్ చేయాలని చూడటం ఏంటి అసలు? నువ్వే అన్నావు కదా, నువ్వన్న మాట్లాడి నేను సెట్ చేయడం ఏంటి మాటలు. మరి ఆవిడ పిలిచినా ఏమందు, ఆవిడ ఏమవుతుంది? పిలిచినా ఈ సెట్ చేసుకోవడం ఏందో ఒక అమ్మాయిని, దీని కాల్ రికార్డ్ అంతా మూడు బయట పెట్టి కంటెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేయి. ఈ భాస్కర్ కిల్లి గాని మీద హనీ ట్రాప్ వేసి అదొక క్రిస్టియన్ పాస్టర్తో కలిసి ఆ 3 నిమిషాల 7 సెకండ్ల వాయిస్ నోట్ విను. వీడేదో పెద్ద సత్యలాగా చెప్పుకుంటున్నాడు కదా, నేను జెన్యూన్ ఎస్తారు, నేను అదేంటే మంచు గడిగిన ముత్యాలం మేమిద్దరం, వీళ్ళందరూ దొంగన కొట్టుకున్నాడు చెప్తున్నాడు. ఎందుకు చెప్తున్నాడంటే వాళ్ళ వ్యవహారం మనకు తెలియదు కనుక, ఇప్పుడు లవ్ అఫైర్ తెలియదు అనుకుంటున్నాడు కనుక చెప్తున్నాడు. ఇప్పుడు మనం సడన్ గా ఫోన్ చేసి అడిగామనుకో నీళ్ళు ఆ కాల్ రికార్డ్ మన దగ్గర పెట్టుకుందాం. ఇప్పుడు వాళ్ళిద్దరు లవ్ అఫైర్ గురించి మన దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి, అవి తక్కువ రకం ప్రూఫ్స్, నాసి రకం ప్రూఫ్స్, అవి చాటే కదా. ఇప్పుడు కాల్ మాట్లాడి సడన్ గా అడిగితే వాడు ప్రిపేర్ అవ్వడు కదా, షాక్ అవుతాడు. ఆ కాల్ రికార్డ్ మన దగ్గర పెట్టుకుంటే రేపు పొద్దున వాడు ఏదన్నా ఇట్లాంటి వ్యవహారం ఏదైనా చేసినా కానీ అది లీక్ చేయొచ్చు. మనం భాస్కర్ ఈ ఉద్దేశంతో మాట్లాడని చెప్పడానికి మనకు ఒక ఎవిడెన్స్ ఉండాలి కదా. అదే అయితే మెల్లగా ఫోన్ చేసి చాలా నాకుడ్ గా డీల్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళు చెప్తావా రేపు చేస్తావా అనేది ఆలోచించే, ఇట్లా నేను వచ్చే గడువు అయిపోతుంది, నీకు ఇచ్చినటువంటిది గడువు అయిపోతుంది, వారం 10 రోజుల్లో అయిపోతుందని కాదు, నెగిటివ్ గా మాట్లాడుతున్నావు అంట కదా.
ఓపెన్ కానీ అడిగే కంటే నాకుడుగా అడగడం బెస్ట్ ఏమో. అయితే నీకు ఇచ్చిన గడువు ఇట్లా అయితే ఫస్ట్ ఈ అయిపోతుంది. యాంగిల్ లో మాట్లాడతా, అంటే నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నావు అని అడుగుతాను. నేను చెప్తా ఒక 2 నిమిషాలు. నేను దీన్ని నీకు అనుగుణంగా నువ్వేం మాట్లాడాలో ఆలోచించుకో. అయితే ఫస్ట్ మామూలుగా ఫోన్ చేసి ఏంటి నీకు ఇచ్చిన గడువు మామూలుగా అయిపోతుంది ఇంకో 10 రోజులు. అయితే మన సత్య గారితో వాసు గారు కూడా మేము మాట్లాడుకునేటప్పుడు డిస్కషన్ జరిగింది, మరి భాస్కర్ గారికి ఇచ్చే గడువు అయిపోతుంది కదా అని. తర్వాత నేనన్నా మరి ఇన్ని రోజులు 3 నెలల నుంచి ఏవి అసలు కార్యక్రమాల్లో లేడు, ఆయన ఇంటెన్షనల్ గా ఏముందో నాకు తెలియదు అని చెప్పాను. మామూలుగా నాకు తెలిసింది అయితే ఎస్తర్ గారితో బాగా కనెక్షన్ పెట్టుకున్నట్టుగా, బాగా అదేంటి అట్లా లవ్ చేస్తున్నట్టుగా నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అది ఇది అని చెప్పు, దానికి ఆయన ఏమంటాడో చూద్దాం. ఇన్ఫర్మేషన్ వచ్చిందని కాదు, అది సడన్ గా అడగాలి. అంటే ఇన్ఫర్మేషన్ రావడం కాదు, నా దగ్గర పక్కా ప్రూఫ్స్ ఉన్నాయి అంటే వాడికి అట్లా వాడు ఎట్లా షాక్ అవ్వాలంటే ఇది ఎస్టేర్ చెప్పిందా ఎవరు చెప్పారనేది వాడికి తెలియకూడదు. ఒక 10 నిమిషాలు వాడికి మాట పడిపోతుంది తప్ప వాడు ఆ షాక్ లో నుంచి రాంగ్ మాట్లాడతాడు. ఇన్ఫర్మేషన్ వచ్చిన పక్కా ప్రూఫ్స్ ఉన్నాయి నాకు అని చెప్పాలి. ఫస్ట్ నేను ఉద్దేశం ఏందని అడుగుతాను. ఉద్దేశం ఏందని అడిగితే ఏం చెప్తాడో చూద్దాం. ఒకవేళ నెగిటివ్ గా మాట్లాడాడు అనుకో, మాట్లాడితే అప్పుడు నీ వ్యవహారం మాకు మొత్తం తెలుసురా బాబు అని చెప్పి అప్పుడు చెప్తాం. నువ్వు ఇట్లా డివైన్ లవ్ అని ఆయన చూడడానికి ఫ్రీ వెర్షన్ వచ్చాయి, అట్లాంటి స్క్రీన్ షాట్స్ తో సహా ఉన్నాయి. స్క్రీన్ షాట్లు అన్నది పక్క ఆధారాలు ఉన్నాయి, ప్రూఫ్స్ ఉన్నాయి, ఆ ఇన్ఫర్మేషన్ ఉంది మాకు. అంటే ఇది అసలు ఎస్ఆర్ చెప్పిందా ఏంటని వాడికి తెలియదు కదా. ఎస్ఆర్ చెప్పేదా బయటికి వెళ్ళాలి అన్నీ. దీని కంటెక్స్ట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయి. ఈ కాల్ రికార్డింగ్స్ ఏమన్నా నువ్వు నాతో మాట్లాడినావా, ఎవరితోనో మాట్లాడినావు, అందులో ఒకటి భాస్కర్ కిల్లిగాంతో కూడా మాట్లాడినావు. మీ ఇద్దరు మాట్లాడుకున్న కాల్ రికార్డు బయటికి వచ్చింది అని అంటే మీ ఇద్దరిలో ఎవడో ఒకటి బయట పెట్టాలి. అంటే మీ ఇద్దరిలో కూడా మీకు ఎప్పుడు పడలేదని. ఆ భారత్ వర్ష గారి గురించి నువ్వు మాట్లాడింది బయటికి వచ్చిందంటే అదేమన్నా నువ్వు నాతో మాట్లాడిందా? నువ్వైనా బయట పెట్టుండాలి, నువ్వు ఎవరితో మాట్లాడినా వైడైనా బయట పెట్టుండాలి. ఇంకా ఒక క్రిస్టియన్ పాస్టర్తో అనుకుంటా కదా వీని మీద హనీ ట్రాప్ వేసింది, వీని ఎట్లా ట్రాప్ చేయాలనేది. అదేమన్నా నేను మాట్లాడితే బయటకు వచ్చిందా నీతో కాల్? నువ్వైనా బయట పెట్టుండాలి, వాడైనా బయట పెట్టుండాలి. మీ మధ్యలో ఇంత దరిద్రాలు పెట్టుకొని దరిద్రంగా సోషల్ మీడియాలో కొట్లాడుకొని అమ్మాయిల విషయంలో కూడా మళ్ళీ మీరు వచ్చి ధర్మప్రచారం చేస్తారు సోషల్ మీడియాలో. సరే ధర్మప్రచారం కూడా కాదు అది, బైబిల్ని తిట్టడము, డబ్బులు సంపాదించుకోవడం, ఇదే ధర్మం అని చెప్పి చూపెట్టుకోవడం. మీకు డబ్బులు వేసే వాళ్ళకైనా ఉండాలి. గొర్రెలు క్రిస్టియన్స్ కాదు, హిందువులు. మీకేసే హిందువులు ఎవరైతే డబ్బులు వేస్తున్నారో వాళ్ళు. ఇప్పుడేదో దోస్తులు అయిపోయారు. మరొకప్పుడు పోస్ట్ పెట్టావుగా, దొంగ హిందూ జనశక్తి మీద 4 o'clock లైవ్ సంథింగ్ అని చెప్పి. అప్పుడు దొంగ అయినోడు ఇప్పుడు దోస్త్ ఎట్లా అయ్యిండు? ఇద్దరు దొంగలే దోస్త్ అవుతారు తప్ప ఒక దొంగకి ఇంకొకడు మంచోడు దోస్త్ అవ్వడు. నీ జాతకాలు వాళ్ళ దగ్గరనే, వాళ్ళ జాతకాలు మీ దగ్గర ఉన్నాయి కాబట్టి అందరూ కుమ్మక్కయ్యి ఇప్పుడు డబ్బులు సంపాదించుకోవడానికి ఇది ఒక స్ట్రాటజీ పెట్టుకున్నారు అన్నట్టు. హిందువులు ఎవ్వరు వీళ్ళకి డబ్బులు అయ్యొద్దు, కష్టపడి సంపాదించుకోమని చెప్పండి. వీళ్ళు ఎప్పుడైనా కష్టపడి చెమటోడ్చడం మీరు చూసిరా? కానీ మీరు చెమటోడ్చి డబ్బులు సంపాదించింది వీళ్ళకెందుకు ఇస్తున్నారు? తప్పుడు మనుషులకి. ఇప్పుడు ఈ భాస్కర్ కిల్లిగాడి వాయిస్ నోట్ వినండి, లలిత్ కుమార్తో కలిసి మాట్లాడింది. బాగా గట్టి తింటున్నాడు, ఒక ముళ్ళ గట్టి తింటున్నాడు. చర్చి ఫాదర్ ఏం చేస్తున్నాడు? హిందువుల్ని మతం మార్చి దశం భాగాలు తీసుకుంటాడు. ముస్లిమ్స్ కూడా మతం మార్చడం ఉంది. వాళ్ళు ఎప్పటి వాళ్ళు పాతప్పుడు వాళ్ళే కదా, లేదా ఈ జిహాదులు అవి ఇవి ఏవో సంథింగ్ వాళ్ళు చేస్తున్నారు. అవును. అంటే క్రిస్టియన్స్ అంత దారుణంగా మతం మార్చడాలు అయితే ప్రస్తుతానికి మన తెలుగు దగ్గర లేదు. ఇది నిజాలు ఒప్పుకేసుకుందాం అంతే. వీళ్ళే ఒప్పుకుంటున్నారు కదా పాస్టర్ల కన్వర్జన్స్ ఎక్కువ లేవని చెప్పి. మరి అంత లేనప్పుడు మరి బైబిల్ వదిలిపెట్టి వెనకాల ఉన్న షెల్ఫ్లల్లో పురాణ ఇతిహాసాలు తీసి జనాలకి సనాతన ధర్మంలో ఉన్న జ్ఞానం ఇవ్వచ్చుగా. ఇవ్వరు. ఇక్కడ కన్వర్జన్స్ ఆగిపోయినాయని గొప్పలు చెప్పుకోవడం ఎందుకు అని అంటే వీళ్ళ వల్లే ఆగిపోయిందని జనాలు నమ్మాలని. ఎక్కడరా ఆగిపోయినాయి కన్వర్జన్స్ ఆగిపోతే మీరు మళ్ళీ బైబిల్ని పట్టుకొని వాళ్ళ మీద ఎందుకు వీడియోలు చేసి మరీ డబ్బులు సంపాదించుకుంటున్నారు? నిజంగా కన్వర్జన్స్ ఆగిపోయి ఉంటే నువ్వు, భాస్కర్ కిల్లి, కరుణాకర్ సుగ్గున, లలిత్ కుమార్, భారత్ వర్ష, రాధా మనోహర్ దాసు అందరు కలిసి ఇప్పుడు పురాణ ఇతిహాసాల మీద వీడియోలు చేసి హిందువులకి జ్ఞానం ఇవ్వండి. లక్షల సబ్స్క్రైబర్లు ఉన్నారు కదా, బైబిల్ని తిడితే వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. మీ వల్ల వాళ్ళకి బైబిల్ మీద జ్ఞానం వస్తుంది తప్ప పురాణ ఇతిహాసాల మీద జ్ఞానం వస్తలేదు. ఏం చేసుకుంటారు? బైబిల్ నేర్చుకొని హిందువులు అధ్యయనం చేసి అనుష్ఠానంలో పెట్టి
మోక్షం పొందుతారా? కాదు కదా. రాముడి గురించి చెప్పండి, కృష్ణుడి గురించి చెప్పండి, ఎవరైనా క్రిస్టియన్స్ కానీ ఇతర మతాల వాళ్ళు కానీ దేవి దేవతలను తిడుతుంటే మీ ఫాలోవర్స్ వాళ్ళకి సమాధానం చెప్తారు. మీ ఫాలోవర్స్ ఎట్లుంటారు తెలుసా? మీలాంటి బ్యాచ్ వల్ల ప్రాబ్లం ఏందో తెలుసా? ఎవడన్నా క్రిస్టియన్ వచ్చి సీతమ్మ గురించి అడిగితే మీ మేరేమైనా తక్కువ అంటుర్రు. ఎవడన్నా క్రిస్టియన్స్ కర్ణుడి జననం గురించి అడిగితే నీ జీసస్ ఏమైనా తక్కువ అంటుర్రు. అంటే ఆలోచించండి, కింద కామెంట్లు చూడండి ఎట్లున్నాయో హిందువులవి. హిందువుల దగ్గర సీతమ్మ గురించి క్వశ్చన్ చేస్తే ఆన్సర్ లేదు, కుంతిదేవి గురించి క్వశ్చన్ చేస్తే ఆన్సర్ లేదు, ద్రౌపది దేవి గురించి క్వశ్చన్ చేస్తే ఆన్సర్ లేదు, ఎవరి గురించి ఆన్సర్ లేదు. కానీ మేరీ గురించి, జీసస్ గురించి, యెహోవా గురించి, వీళ్ళందరి గురించి నాలెడ్జ్ ఉంది. ఏం పిక్కోవడానికి? మీకు ఎవడైతే ఇప్పుడు డబ్బులు వేస్తున్నాడో, మిమ్మల్ని ఎవడైతే ఫాలో అయ్యి యంగ్స్టర్స్ ఓన్లీ బైబిల్ మాత్రమే నేర్చుకుంటున్నారో, సనాతన ధర్మం ఉన్న జ్ఞానం కాకుండా వీళ్ళకి పెద్దగా పిల్లలు పుడితే నాన్న రాముడి గురించి చెప్పు అని అంటే నాకు తెలియదురా, జీసస్ గురించి అడిగితే చెప్తా, అందులో ఎన్ని బూతులు ఉంటాయో చెప్తా అని అంటారు మీలాగా. ఇది మీరు నెక్స్ట్ జనరేషన్కి ఇచ్చే జ్ఞానం. ఖరాబ్ చేస్తున్నారు మీరు నెక్స్ట్ జనరేషన్ని. అదృష్టానికి మన జనరేషన్కి ప్రవచనకర్తలు ఉన్నారు, వచ్చే జనరేషన్కి ప్రవచనకర్తలు లేరు. మీలాంటి వాళ్ళ రాజ్యం వెళ్తే వాళ్ళకి జ్ఞానం రాదు. హిందువులకి హేటెడ్ మాత్రమే స్ప్రెడ్ చేస్తారు, హేటెడ్ మాత్రమే ఉంటుంది మైండ్లో. ఆ బైబిల్ కొనుగోలు పక్కన పెట్టి వెనకాల షెల్ఫ్లో ఉన్న బుక్కులు ఓపెన్ చేసి క్రిస్టియన్స్ మాట్లాడిన అన్నిటికీ ఇప్పుడు సమాధానం చెప్పురా. నువ్వే అంటున్నావు కదా క్రిస్టియన్ కన్వర్జన్స్ అంత లేవని చెప్పి. మరి వాళ్ళ మీద పడి డబ్బులు సంపాదించుకోవడం ఎందుకు? జ్ఞానం ఇవ్వండి హిందువులకి. నేను ఒక్కని తెలంగాణ ఓన్ని అని ఇప్పుడు చూస్తే నేను తెలంగాణ, కర్ణాక సుగుణ ఆంధ్ర, లలిత్ కుమార్ ఆంధ్ర, భాస్కర్ కిల్లి ఆంధ్ర, దువ్వాడ శివప్రసాద్ ఆంధ్ర, ఆ పండ్ల పార్వతి అంటే ఆమె ఆంధ్ర, స్ట్రింగ్ వినోద్ గాడు వాడు ఆంధ్ర, ఇంకొకటి ఉంటాడు ఫేస్ చూపెట్టకుండా అనంతపూర్ వైపు నుంచి వీడియోలు చేసేవాడు వాడు ఆంధ్ర. ఈ ఆంధ్ర అందరు కలిసి నేను ఒక్కని తెలంగాణ ఉన్నని వీళ్ళందరూ జీపే ఫోన్పేలు పెట్టుకొని సంపాదించుకుంటుంటే నేను అట్లా పెట్టుకోవట్లేదని ఘోరంగా టార్గెట్ చేస్తున్నారు. రేపు పొద్దున ఇంకెవడైనా తెలంగాణ నుంచి వచ్చి సనాతన ధర్మం కోసం ఏది ఎక్స్పెక్ట్ చేయకుండా ఫైట్ చేస్తే వాడిని కూడా ఇట్లనే టార్గెట్ చేస్తారు. వీళ్ళ ఫార్మేటే ఇది. ఫస్ట్ సోషల్ మీడియాలో వెనక నుంచి టార్గెట్ చేపిస్తారు, బ్లేమ్ గేమ్ స్టార్ట్ చేస్తారు. అప్పటికి వాడు తట్టుకొనే ఉంటే వీళ్ళు రంగంలోకి దిగుతారు. వీళ్ళు రంగంలోకి దిగినా సరే వాడు ఇంకా స్ట్రాంగ్గానే ఉంటే అప్పుడు అమ్మాయిలను లాగుతారు. ఈ భాస్కర్ కిల్లి మీద, భారత్ వర్షగాన్ మీద వీళ్ళు లాగినట్టు వీళ్ళే కదా మళ్ళీ లాక్కుంది కూడా అమ్మాయిలని. ఇది కూడా వర్కౌట్ కాకపోతే వీళ్ళతో ఫ్రెండ్షిప్ చేయాలి, అప్పుడు ఇవన్నీ మాసిపోతాయి అన్నట్టు. అప్పుడు కూడా వీళ్ళ దగ్గరికి రాకుండా వీళ్ళకి అగెన్స్ట్గానే ఫైట్ చేస్తుంటే అటాకులు కూడా చేపిస్తారు. సో వీళ్ళ ఫార్మాటే ఇది. వీళ్ళు ధర్మరక్షకులే కాదు, ధర్మానికి ద్రోహం చేసే ద్రోహులు. ఖాళీ బైబిల్ మీద జ్ఞానం ఇచ్చి పురాణితిహాసాలన్నీ తిట్టించుకుంటున్నారు ఇండైరెక్ట్గా వీళ్ళు. కాబట్టి వీళ్ళు ధర్మరక్షకుల, హిందూ ద్రోహుల, వీళ్ళు డైరెక్ట్గా ఏం పని చేస్తారు, ఇండైరెక్ట్గా ఏం పని చేస్తారో ఆలోచించుకొని వీళ్ళకి డబ్బులు ఇవ్వండి. ఇంత చెప్పినా కూడా మీరు డబ్బులు ఇచ్చారంటే క్రిస్టియన్స్ కాదు గొర్రెలు, మీరు గొర్రెలు. అక్కడ పాస్టర్లు దశమభాగం అడుక్కుంటుంటే వీళ్ళు సోషల్ మీడియాలో హిందువులను అడుక్కుంటారు ధర్మాన్ని రక్షిస్తున్నాం డబ్బులు వేయండి అని చెప్పి. హరహరం మహాదేవ.